కొమరం భీం జిల్లాను పెద్ద పులి వణికిస్తోంది. ఇటిక్యాల పహాడ్ శివారులో పులి సంచారాన్ని గమనించారు స్థానికులు. మహారాష్ట్రకు వెళ్లకుండా ఒర్రే ప్రాంతంలోకి పులి వచ్చిందని, సిర్పూర్ ఇటిక్యాల పహాడ్ మధ్య వాగు వద్ద పులి ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. చెట్టుపై పులి పంజా ఆనవాళ్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు దానికోసం 100 ట్రాప్ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. కొమరం భీం జిల్లాలో పులి దాడిలో గాయపడ్డ రైతు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు వైద్యులు. మంచిర్యాలలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి రైతు సురేష్ కు చికిత్స అందిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. చికిత్స పొందుతున్న సురేష్ ను పరామర్శించారు. రైతు సురేష్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుని అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి. కొమరంభీం జిల్లా అడవుల్లో పులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఇద్దరిపై పులి దాడి చేసిన పులి ఇదే ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దానికి సంబంధించి అటవీ శాఖ అధికారులు అడవులను జల్లెడపడుతున్నారు. దాంతోపాటు పులిని మానిటరింగ్ చేయాలను కనిపెడుతూ ఉన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అడవులను జల్లెడపడుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఈ వాగు ప్రాంతంలోనే ఇది సిర్పూర్ టీ మండలం ఇటికాల పహాడు శివార్లోని అటవీ ప్రాంతం. ఈ వాగు ప్రాంతంలోనే పులి సంచరించినట్టుగా ఆనవాళ్ళు కాసేపటి క్రితమే అటవీ శాఖకు సంబంధించిన అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ దారెంట పులి నడుచుకుంటూ వెళ్ళిన పాదముద్రలను గుర్తించారు. ఆ పులికి సంబంధించిన చిత్రం గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే అది ఏ పులి, మగపులే ఆడపులే లేక ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన వివరాలను సేకరించే అవకాశం ఉంటుంది. కానీ ఆ పులికి సంబంధించిన ఫోటో ఇప్పటివరకు రికార్డు కాకపోవడం, దానివల్ల పులి ఏంటి అనేది గుర్తించే పనిలో అటవీ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రాథమికంగా మాత్రం అది మహారాష్ట్ర వైపు నుంచి వచ్చినట్టుగానైతే భావిస్తున్నారు. ఏదైతే అడవుల్లో సిర్పూరు మండలంలోని ఇటికాల పహాడ్తో పాటు వివిధ ప్రాంతాల్లో 100కు పైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం 40 మందితో అంటే ఒక 10 టీములు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అధికారులు సైతం ఇక్కడికి వచ్చి పులిని మానిటరింగ్ చేస్తున్నారు. దీంతోపాటు క్షేత్రస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే పల్లె ప్రాంతాలు, అటవీ శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పత్తి చేల వైపు ఎవరు ఉదయం వేళల్లో వెళ్ళకూడదని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు ఏదైతే పత్తి చేల కనుక వెళ్తే వాళ్ళకి ఫేస్ మాస్కులు అంటే ముందుకు పెట్టుకోవాల్సిన మాస్కులు వెనుక వైపు ఫేస్ మాస్కులు పెట్టుకోవడం వల్ల పులి దాడి చేయదని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అందుకోసమే కొన్ని చోట్ల ఫేస్ మాస్కులను సైతం వాళ్లకు రైతులకు ఇస్తూ అవగాహన కల్పిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వంగి పనిచేస్తారు కనుక వంగి ఉండడం వల్ల పశువు అనుకొని పులి దాడి చేసే ఆస్కారం ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెప్తూ ఉంటారు. అందుకనే ఆ ఫేస్ మాస్కులు ఇస్తున్నారు. వంగినప్పటికీ సైతం మనిషి అనుకొని పులి వెళ్ళిపోతుందని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పులి దాడుల నుంచి జనాన్ని కాపాడడం కోసం, అదేవిధంగా పులి రక్షణ కోసం అటవీ శాఖ అధికారులు నిత్యం శ్రమిస్తున్న పరిస్థితి. అయితే పులి ముందు రోజు దాడి చేసి ఒక మహిళను చంపిన తర్వాత మళ్ళీ రైతును పై దాడి చేసేంత వరకు పులి ఎక్కడుంది అనేది పూర్తి స్థాయిలో గ్రహించలేకపోయారు. అయితే పులి అడవుల్లో తిరుగుతున్న క్రమంలో కేవలం ఇంకా మహారాష్ట్రకు 4-5 కిలోమీటర్ల దూరంలోనే అడవుల్లో తెలంగాణ అడవుల్లో ఉంది. అయితే మహారాష్ట్రకి ఏ క్షణమైనా వెళ్ళిపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాకపోతే మళ్ళీ ఎప్పుడేం జరుగుతుందో అనే భయం, ఆందోళన మాత్రం అటవీ ప్రాంత శివారు గ్రామాల ప్రజల్లో నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV.